గడప గడప పాదయాత్రలో ఎవరితో కలిసినా కానీ వైఎస్ఆర్సీపీ తరపు నుండి మమ్మల్ని ఎంతో అద్భుతంగా ఆనందంగా ప్రేమతో స్వాగతిస్తున్నారు. ఈ ఘన స్వాగతంకి కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీరీ సంస్థను తీసుకొచ్చి, వార్డు సచివాలయ సంస్థను తీసుకొచ్చి ప్రతి గడపకి పరిపాలన అందించారు. ఇదివరకు పెన్షన్ల కోసం, పథకాల కోసం ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా, ఏదైనా ఆఫీసర్తో పనున్నా రోజులు తడబడి లైన్లో వెయిట్ చేసి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవారి ఇంటికి పరిపాలన అనేది అందించగలిగారు. ఈరోజు పెన్షన్ కోసం ఎక్కడా లైన్లో వెయిట్ చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీరే వచ్చి నెల తిరగ్గా పెన్షన్లు ఇస్తారు. ఏ పథకం ఉన్నా కానీ అర్హులందరికీ కూడా పార్టీలకి, ప్రాంతాలకి, కుల మతాలకి అన్నిటికీ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా, పేదలు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అలా అని మరి ప్రతిపక్షాలు ఈరోజు సంక్షేమమే చేశారు, అభివృద్ధి చేయలేదు ఇలా మాట్లాడతారు. మరి 45,000 ప్రభుత్వ స్కూల్ని ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగింది. అలాగే 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి అందజేయడం జరిగింది. 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు. ఇదంతా అభివృద్ధి కాదా? రాష్ట్ర వ్యాప్తంగా 15,000 వార్డు సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు. ఇక్కడ కూడా అర్బన్లో మీకు ఎన్నో వేలాది అర్బన్ పిహెచ్సిలు, హెల్త్ సెంటర్లు. ఈ రకంగా పేద ప్రజలు బాగుండాలనే ఒక ఆశయంతో, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల కవరు ప్రతి ఒక్కరికి కూడా. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనే ఒక రకంగా వాళ్ళు స్వాగతించడం జరిగింది. అందుకే ఈరోజు మీరు చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఒక గుంపుగా చేరాయి. వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవర్లోకి వస్తే ఇంకా శాశ్వతంగా ఆ పార్టీలన్నీ కూడా ధ్వంసమైపోతాయనే భయంతో వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఒక కూటమిలాగా చేరాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నాయి. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు మేము ప్రజలకి ఏం చేస్తామనేది ఏం చెప్పట్లేదు, కానీ జగన్నామ స్వర్ణం మాత్రం ప్రతిరోజు పలుకుతూనే ఉన్నారు. అలాగే కేశినేని నాని గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇక్కడే పుట్టారు, విజయవాడలోనే పుట్టి పెరిగి విజయవాడకు ఒక పెద్ద కొడుకులాగా ఆయన నా పుట్టినూరికి నా రుణం తీర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో నిరంతరం కృషి చేశారు. ప్రతిరోజు కేశినేని భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ చూడని విధంగా 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడ ప్రాంతాన్ని ఆయన ఎంతో కృషి చేసి ఆయన పలుకుబడిని సెంట్రల్ దగ్గర నుంచి వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా విజయవాడకి సరైన ఫండింగ్ ఇవ్వకపోయినా కానీ నితిన్ గడ్కరీ గారి ద్వారా అలాగే సెంట్రల్ ఫండింగ్ ద్వారా మనకి ఈరోజు విజయవాడ ప్రాంతానికి 8,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది కేశినేని నాని గారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవరు, కనకదుర్గ ఫ్లైఓవరు, నందిగామ బైపాసు, తిరువూరు హైవే, అలాగే వెస్ట్ బైపాసు, గవర్నమెంట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ వింగ్గా తయారు చేయడం, ఇవన్నీ కూడా విజయవాడ కోసం, విజయవాడని అభివృద్ధి చేయడం కోసం ఆయన పడిన కష్టం, కృషి. ఏ ఎంపీ అయినా కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉందా అనేది చెప్పండి. అలాగే టాటా గారిని ఒప్పించి 265 గ్రామాలని దత్తత తీసుకోవడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా చూడలేదు. ఆ ఘనత కేశినేని నాని గారిది. అందుకనే 10 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నా ఎక్కడా యాంటీ ఇన్కంబెన్స్ లేదు. ప్రజలు మళ్ళీ ఆయన్నే ఎంపీగా కోరుకుంటున్నారు. అలాగే మన ఆసిఫ్ గారు ఇక్కడ లోకల్, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు మన పశ్చిమ నియోజకవర్గంలో. ఆయనకి ఇక్కడ సమస్యలు ఏంటనేది బాగా అవగాహన ఉంది. ఎప్పుడూ కూడా ఎవరు కలిసినా కానీ ఏమైనా ఇబ్బంది చెప్పుకున్నా కానీ ఎప్పుడూ ఏదైనా మంచి చేయడానికే కోరుకుంటారు, కానీ అవినీతి కానీ ఇటువంటి ఆరోపణలు కానీ ఏమీ లేవు ఆయనకి. ఇన్నాళ్ళు ఆయన ప్రజా సేవలో ఉన్నా కానీ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు మన ఆసిఫ్ గారు. అది ప్రతిపక్షాలను చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి క్యాండిడేట్స్ని మీరు చూసుకోండి. ఒకళ్ళేమో ఈడీ కేసులు,
ఇంకొకళ్ళేమో బ్యాంకుల్ని లూటీ చేశారు, ఇంకొకళ్ళేమో రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్లు, రేరా ఫైన్లు ఉన్నోళ్ళు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ విజయవాడని దోచుకోవడానికి ప్రయత్నిస్తుందా ఈ కూటమి అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అంటే ఈరోజు ధనికులందరినీ తీసుకొచ్చి వందలాది కోట్లతో మీ టికెట్లు నమ్ముకుని రేపు విజయవాడ మీద ఫర్ సేల్ బోర్డు పెట్టుకుంటారా? వందల కోట్లు పెట్టి సీట్లు కొనుక్కున్న ధనికులు రేపు ఎంత దోచుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి. అదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకి అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ ఆసిఫ్ గారు, అలాగే మైలవరంలో మన తిరుపతి యాదవ్ గారు, వీళ్ళకి ఫైనాన్షియల్ బ్యాకింగ్ అనేది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మంచి వ్యక్తులు, పార్టీకి ప్రజలకి కట్టుబడి ఉన్న వ్యక్తులు అనే ఒక్క సంకల్పంతో, అలాగే బడుగు బలహీన వర్గాల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టాలి, రాజ్యాధికారం ఇవ్వాలి అనే ఒక్క సంకల్పంతో వీళ్ళిద్దరినీ కూడా ఎంచుకోవడం జరిగింది. సో ఈరోజు సామాజిక న్యాయం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలా, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కావాలా, పేదల పక్షాన పనిచేసే ముఖ్యమంత్రి కావాలా, లేదా ధనికుల కోసం ప్యాకేజీల కోసం పనిచేసే కూటమి కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి స్కామ్స్టర్ని ఎవరిని కూడా అడుగు పెట్టడానికి మేము సిద్ధంగా లేము. అందుకనే ఈరోజు మేము ఈ యుద్ధం అనేది మొదలు పెట్టాము. ప్రతి గడపకి తిరుగుతాము, ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొస్తాము. ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే కేశినేని నాని గారు మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు. అలాగే మన ఆసిఫ్ గారు మైనారిటీల తరపున ఒక మంచి లీడర్గా, ఒక మంచి లీడర్షిప్గా ఎదిగి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడతారని మేమందరం కూడా ఇదిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం.